డీటెయిల్ చూస్తే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోలు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నింటినీ సవివరంగా లేఖలో పొందుపరిచారు. రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు. గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి, రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్టంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యవసాయం సహా అన్ని రంగాలు విద్యుత్ కోతలతో అల్లాడాయి. రోజుల తరబడి పవర్ హాలిడేలపై నిరసనగా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేయాల్సిన దుస్థితి. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియంది కాదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన కరెంటు ఏమాత్రం సరిపోదు. రాష్ట్రం ఏర్పడినాడు మనకు 2700 మెగావాట్ల కరెంటు కొరత ఉంది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరెంటు సరఫరాను ఎగవేయడంతో మరో 1500 మెగావాట్లు కోల్పోయాం. గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల ఇంకో 900 మెగావాట్ల కరెంటు కొరత ఎదుర్కొన్నాం. మొత్తంగా దాదాపు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణ విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ఆదుకోవాల్సిన కేంద్రం తన బాధ్యతను మరిచింది. సంక్షోభంలో ఉన్న తెలంగాణ నుంచి సీలేరు పవర్ ప్రాజెక్టును రాజ్యాంగ విరుద్ధంగా గుంజుకొని ఆంధ్రాకు అప్పజెప్పింది. అలాంటి దశ నుంచి మా ప్రభుత్వం విద్యుత్ సంస్థలు కఠోర పరిశ్రమతో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. రాష్ట్రం ఏర్పడినాడు 7778 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్ల పైచిలుకుకు పెంచాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని అద్భుత విజయాలు సాధించడం ఆషామాషీగా జరగలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల విధానంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో నూతన విద్యుతుత్పత్తి కేంద్రాల్ని నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటించాం. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధించే ముందుకెళ్లాం. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో విచారణ వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తోంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్నా, ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్నా కనీస ఇంగిత జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి సర్కారుకు లేదు. దీనిపై ఉద్దేశపూర్వకంగా ఒక కమిషన్ వేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు దీనికి ఎలా అంగీకరించారు? న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని మీరు ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. రాష్ట్ర ప్రజల కోసం అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది. ఇక మన దేశంలో 90% సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉన్నాయి. ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టినట్టు, చేయరాని తప్పేదో చేసినట్టు మాట్లాడిన తీరు మీ దురుద్దేశాన్ని బయటపెట్టింది. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల కలిగే అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణ జెన్కోలోని నెగోషియేషన్స్ కమిటీ తాము దేశమంతటా అవలంబించే ఫార్ములా ద్వారా అంచనా వేసింది. బీహెచ్ఈఎల్తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 400 కోట్ల రూపాయలను తగ్గించారు. అందుకు బీహెచ్ఈఎల్ అంగీకరించిన తర్వాతే భద్రాద్రి పవర్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వాస్తవాలను విస్మరించి మీకై మీరే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి సబ్ క్రిటికల్ ప్లాంటు తద్వారా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లినట్లు అసంబద్ధపు వ్యాఖ్యలు చేశారు. మీ వ్యాఖ్యలు అసమంజసం. కనీస పరిజ్ఞానం ఉన్న వారెవ్వరూ అంగీకరించరు. ఈ కారణాల చేత మీరు విచారణ అర్హతను కోల్పోయినట్టే. అందుకే ఈ బాధ్యతల నుంచి మీరు విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించడమే మా పార్టీ పాలసీ. అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు నామినేషన్ పద్ధతిపై పనులు ఇవ్వడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల అవస్థలు తగ్గించేందుకు సత్వర పరిష్కారం కోసం తీసుకున్న అప్పటి ప్రభుత్వ చర్యలను అభినందించాల్సింది పోయి మీరు విమర్శలు చేయడం దురదృష్టకరం. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ గుంజుకుపోవడం, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వాటాగా రావాల్సిన విద్యుత్ కూడా రాకపోవడం,
ప్రైవేటు విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణ వాటా దక్కకుండా అప్పటి ఏపీ సర్కారు పీపీఏలను రద్దు చేయడం, మరోవైపు కరెంటు కొనుక్కునేందుకు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లభ్యత లేని పరిస్థితి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ పిఎస్యుల నుంచి సంప్రదింపుల ద్వారా విద్యుత్ కొనుగోలు చేయాలని అప్పటి తెలంగాణ సర్కారు విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. విలేకరుల సమావేశంలో మీరు ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్ఈఆర్సీ పరిశీలించకూడదని, కేంద్ర ఈఆర్సీకి మాత్రమే అధికారం ఉందని, ఇందులో ఏదో తప్పు జరిగిందన్న భావన కలిగించేలా మాట్లాడారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని సెక్షన్ 64(5) ప్రకారం ఈ అంశంపై అధికారం కేవలం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లకే ఉన్నదని స్పష్టమవుతున్నది. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరిచి ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం. ఈ రకంగా కూడా మీరు విచారణ అర్హతను కోల్పోయినట్టు స్పష్టమవుతున్నది. కాబట్టి మీరు ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఛత్తీస్గఢ్తో తెలంగాణ పీపీఏ చేసుకున్న 2014లోనే తమిళనాడు కూడా టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. దాని యూనిట్ రేటు ₹4.94. అదే ఏడాది కర్ణాటక కూడా టెండర్ పద్ధతిలోనే పీపీఏ చేసుకున్నది. దాని విద్యుత్ రేటు ₹4.33. ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. కాగా మనం ఛత్తీస్గఢ్తో నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ₹3.90కే యూనిట్ చొప్పున కొన్నాం. అది ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నట్టు ఎలా అవుతుంది? యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని దామరచెర్లలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది మీ విచారణాంశాల్లో ఉన్నది. ఒక విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. తెలంగాణలోని భారీ విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి తీరంలోనే ఉన్నాయి. అందుకే తెలంగాణ దక్షిణ ప్రాంతానికి అనువుగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి దామరచెర్లను ఎంపిక చేశాం. బొగ్గు రవాణా వ్యయమే ప్రాతిపదిక అనుకుంటే రాయలసీమ ప్రాంతంలో ముద్దనూరు పవర్ ప్లాంట్ ఆర్టీపీసీని బొగ్గు గనులకు 580 కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మించినట్టు? సింగరేణి గనులకు సుదూరంగా తాల్చేరు బొగ్గు గనులకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ థర్మల్ ప్లాంట్ వీటీపీఎస్ను ఎందుకు పెట్టినట్టు? యాదాద్రి పవర్ ప్లాంట్ను నామినేషన్ పద్ధతిపై బీహెచ్ఈఎల్కు ఇవ్వడంపై కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. థర్మల్ అయినా, హైడల్ అయినా, న్యూక్లియర్ అయినా భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి మన దేశంలో ఉన్నది బీహెచ్ఈఎల్ ఒక్కటే కదా. ఇటీవల తోషిబా, హిటాచి వంటి కొన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చినప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. బీహెచ్ఈఎల్ ఏదో పనికి మాలినదనో ప్రైవేటు సంస్థనో అన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయడమే తప్పన్నట్టుగా మీ మాటలున్నాయి. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలి అనే మీ ప్రీడిటర్మైండ్ మైండ్ సెట్ని ఇది స్పష్టం చేస్తున్నది. దురుద్దేశం ఆపాదించాలి అన్న విధంగా మీరు నిందలు వేశారు. జ్యుడిషియల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో దీని గురించి ప్రస్తావన లేనప్పటికీ మీరు మాట్లాడడం మీ పరిధి దాటి వ్యవహరించడమే. ఇది మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనం కూడా. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి గారు, మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు ఎట్లుండేదో, తర్వాత ఎట్లయిందో అందరితో పాటు మీకు కూడా తెలుసు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రము కనిపించడం లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. అందుకే మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి.